గోదావరి, కృష్ణ, నాగవల్లి, గరీబ్రాత్, రాజధాని, శతాబ్ది, ముంబై, చెన్నై, విశాఖ, తిరుమల, పూరి, సింహాద్రి ఇవన్నీ నదులు, నగరాలు, పుణ్యక్షేత్రాలు పేర్లు మాత్రమే కాదు, భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నడిచే ట్రైన్ల పేర్లు కూడా. అయితే ట్రైన్లకు ఈ పేర్లు ఎవరు పెడతారు? పేర్లు పెట్టేటప్పుడు ఏ అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు? అన్ని ట్రైన్లు అధికారికంగా నామకరణం జరుగుతుందా? పేర్లు లేని ట్రైన్స్ అసలు ఉంటాయా? ఈ పేర్ల కథ వెనుక ఎలాంటి కసరత్తు జరుగుతుంది? దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వే రోజు వేలాది రైళ్లు నడుపుతూ లక్షలాది మంది ప్రయాణికులకు వారి వారి గమ్యస్థానాలకి చేరుస్తూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రైళ్లకు ప్రత్యేకమైన పేర్లుంటాయి. ఈ పేర్లను పెట్టడం వెనుక ప్రజల సూచనలు, సలహాలతో పాటు ఆయా రైళ్లు తిరిగే ప్రాంతాల విశిష్టత, ఆ రైళ్లు ప్రవేశపెట్టిన సందర్భాలు, ఆ రైళ్లు నడిచే ప్రాంతాల్లోని విశేషాలు, పుణ్యక్షేత్రాలు, నదులు ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గోదావరి ఎక్స్ప్రెస్ 1974 ఫిబ్రవరి 1న మొదలైన ఈ రైలు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ రైలు వేసిన తొలి రోజుల్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న 9 స్టేషన్లకు ఈ రైలు సదుపాయం ఉండేది. దాంతో గోదావరి జిల్లాల ప్రజలే ఎక్కువగా ఇందులో రాకపోకలు సాగించేవారు. ఆ తరువాత అధికారికంగా గోదావరి నది పేరుతో ఈ రైలుకు గోదావరి అని పేరొచ్చింది. గరీబ్రాత్ దీనికి పేదల రథం అని అర్థం. పేదలకు కూడా ఎయిర్ కండిషన్ ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో 2005లో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ. అందుకే పేదల కోసం ప్రవేశపెట్టిన రైలు కాబట్టి దీనికి గరీబ్రాత్ అని పేరు పెట్టమన్నారు అప్పటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. దురాంతో ఎక్స్ప్రెస్, దురాంతో అంటే బెంగాలీ భాషలో అవాంతరాలు లేకుండా వెళ్లేది అని అర్థం. తక్కువ స్టేషన్లో ఆగుతూ ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది ఈ రైలు. అందుకే ఈ రైలు దురాంతో అని పేరు పెట్టారు. శతాబ్ది ఎక్స్ప్రెస్ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సజ్జయంతి సందర్భంగా 1989లో ఇది మొదలైంది. అందుకే దీనికి శతాబ్ది అని పేరు పెట్టారు. ఇక తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి తిరుపతి, తిరుపతి నుంచి విశాఖపట్నం నగరాల మధ్య తిరిగే రైలుదే. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులను దృష్టిలో పెట్టుకుని అందుబాటులోకి తెచ్చిన ట్రైన్ కావడంతో దీనికి తిరుమల అని పేరు పెట్టారు. శబరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్, త్రివేంద్రం మధ్య పరుగులు తీసే రైలుదే. శబరిమల వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు అనుకూలంగా ఉంటుంది. అందుకని శబరి పేరు పెట్టారు. పేర్లు పెట్టే ముందు ఏ రైలుకైనా పేరు పెట్టడంలో ఆ రైలు తిరిగే ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాలకు తొలి ప్రాధాన్యం ఇస్తుంది రైల్వే శాఖ. అందుకే వారి సలహాలు, సూచనలు తీసుకుంటుంది రైల్వే శాఖ. ఏదైనా రైలుకు ఫలానా పేరైతే బాగుంటుందని ప్రజలు భావించినప్పుడు వారి ఆలోచనలు స్థానికంగా ఉండే రైల్వే స్టేషన్లోకి సలహాలు పెట్టెలో కానీ, స్థానిక డివిజనల్ రైల్వే కార్యాలయంలో కానీ లెటర్స్గా ఇవ్వచ్చు. ఎంపీల దృష్టికి కూడా తీసుకెళ్లొచ్చు. కొత్త రైలు పేరు ప్రజలకు ఎలా తెలుస్తుంది అనే డౌట్ చాలా మందికి ఉండొచ్చు. అయితే ప్రజల సూచనలు, అధికారుల సంఘాల ప్రయత్నాలు వలన రైళ్లకు పేర్లు వచ్చినా అది ప్రజలకు తెలియడం రైల్వే శాఖ బాధ్యతే. రైలుకు కొత్తగా పేరు పెడితే దానిని పత్రికలు, టీవీలలో ప్రకటనలు, వార్తల రూపంలో రైల్వే శాఖ తెలియజేస్తుంది. అలాగే ఆయా రైలు పేర్లకు ప్రచారం కూడా కల్పిస్తుంది. ఇక టికెట్లపై పేరును ముద్రించడం వలన ప్రజలకు సులభంగా ఆ పేరును చేరవేస్తుంది. అలాగే టికెట్లు బుక్ చేసుకునే ఆన్లైన్ వేదికలో కూడా కొత్త పేరుతో టికెట్లు ఇవ్వడం వలన ఆయా ట్రైన్ల పేర్లు ప్రజలకు సులభంగా చేరుతుంది. For more videos like this, subscribe Big TV channel.